వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను. బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ అనమాట. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఛానల్ విజిట్ చేసి వీడియోస్ ఒకసారి చూడండి. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ కటింగ్ అనేది చూపించాను. సో చూడండి, ఈ బ్లౌజ్ అయితే నేను బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ మొత్తం కట్ చేశాను. సైడ్కి మొత్తం కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఈ చిన్న బార్డర్ని నేను అదే క్లాత్ మలిచేయకుండా పట్టీ అనేది పెడుతున్నాను అనమాట. నేను ఎక్కువ శాతం పట్టీయే పెట్టకుండా అదే క్లాత్ని మలిచేస్తాను అనమాట బ్యాక్లో. సో ఈ దానికి ఎందుకు పట్టి పెడుతున్నానంటే, ఈ బ్యాక్ సైడ్లో బార్డర్ వచ్చింది కదా, చిన్న బార్డరు. ఈ చిన్న బార్డర్ని మలిచేస్తే ఆ బార్డర్ మొత్తం పోతుంది కాబట్టి నేను ఈ పట్టీని పెడుతున్నాను అనమాట. సో మనం బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఇలా పట్టీ పెట్టేస్తున్నాను. చిన్న బార్డరు మనకు అదే చిన్న బార్డర్ని మలిచేస్తే బార్డర్ మొత్తం వెనుక సైడ్కే వెళ్ళిపోతుంది, అక్కడ బార్డర్ ఏం కనిపించదు. కాబట్టి నేను ఈ పట్టీని సెట్ చేస్తున్నాను అనమాట. పట్టీలో మనకు ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ పాయింట్ తీసుకొని కరెక్ట్ 1.5 గ్యాప్తో వెడల్పుతో ఇలా కట్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్కి అటాచ్ చేసి కుట్టానమాట. అటాచ్ చేసి కుట్టి మళ్ళీ దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నిటారుగా మంచిగా చేతితోటి ఇలా పట్టేసుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని హెమ్మింగ్ కోసం బ్యాక్ సైడ్ మలిచేసి దూరం కుట్టు అనేది కుట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ మలిచేసి కుట్టు అనేది దూరం కుట్టు వేసేసి హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది మనము తీసేయచ్చు. థ్రెడ్ ఉంటుంది కదా, మనం దూరం కుట్టు వేసిన థ్రెడ్ దాన్ని హెమ్మింగ్ చేసిన తర్వాత పీకేయాలన్నమాట. సో ఈ బ్యాక్ పార్ట్ ఇలా అయితే రెడీ చేశాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా మనము ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి. చూసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు కూడా ముందుకే అన్నీ నేర్చుకోరు. నేను కూడా ఇంట్లోనే ఉండి అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకోలేదు. ఇలా ఇంట్లో ఉండే వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను. నా బ్లౌజులు నేను ఫస్ట్ స్టార్టింగ్ కుట్టుకోవడం స్టార్ట్ చేశాను. చాలా ఖరాబ్ అయిపోతాయండి. ఏదైనా మనం తప్పులు చేయండి ఏది నేర్చుకోము. ఖచ్చితంగా తప్పులు అనేటివి పోతాయి. తప్పులు పోయిన తర్వాతనే మనకు పర్ఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. నేను ఇప్పుడు నా ఛానల్ విజిట్ చేసి చూడండి, నేను ఎన్ని వీడియోస్ పెట్టాను, ఎన్ని బ్లౌజులు కుట్టాను అనేది మీకే తెలుస్తుంది. సో ఏదో ఊరికే ఇలా ఒక బ్లౌజ్ కుట్టి మీకేం చూపిస్తలేదు, ఇంట్లో ఉండి నేర్చుకున్నావు మీకేం వస్తుంది అని అనడం కాదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుంది. మనకున్న డౌట్స్ కూడా ఇల్లోనే చూసి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకోవడానికి. సో బ్యాక్ సైడ్ టక్స్ ఇచ్చేసాను చూడండి, షోల్డర్స్ నుంచి కిందికి కరెక్ట్గా మనకు కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ టక్స్ అనేటివి కొలుచుకొని ఇచ్చేసాను. మనము ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టినప్పుడు చాలా తప్పులు అనేటివి జరుగుతాయి. అవి జరగకుండా నేర్చుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ మనకు స్టిచ్చింగ్లో ఎవరైనా పర్ఫెక్ట్ కారు. కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టు డిజైన్స్ అవన్నీ నేర్చుకోవాలి. సో హుక్స్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని హుక్స్ పార్ట్ కుడుతున్నాను చూడండి. ఇదే లైనింగ్ పీస్లో హుక్స్ పార్ట్ అనేది తీసి కుడుతున్నాను. సో ఇలా కుట్టేశాక కరెక్ట్ హుక్స్ పార్ట్ లోపలికి మలిచేస్తాం కదా, ఇలా నీ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే పెట్టేసుకొని స్టార్ట్ చేయండి. హుక్స్ పార్ట్ అనేది లోపలికి మలిచేస్తాము. మనము కరెక్ట్గా హుక్స్ పార్ట్ ఎంత ఉందో అంతే క్లాత్ తీసుకోవద్దు. మనం కరెక్ట్ తీసుకున్నామంటే మనం ఇక్కడ గల్ల సైడ్ మలుస్తాం చూడండి, ఆ మలిచే ప్లేస్లో మనకు ఆ క్లాత్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఇలా ఎక్కువనే తీసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే పైకి తీసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు మలిచేసిన తర్వాత ఎంత తక్కువ వస్తుందో.
అందుకే మనము ఎక్కువ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. పైకి కరెక్ట్గా తీసుకోవద్దు. కరెక్ట్గా తీసుకుంటే మనకు క్లాత్ అనేది సరిపోదు. కరెక్ట్గా అస్సలు కట్ చేసుకోవద్దు. హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుట్టేటప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. సో హుక్స్ పార్ట్ రెడీ అయిపోయింది. హుక్స్ కాజా ప్లేస్ అనేది వెనక బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి నేను బ్లౌజ్ పీస్ పెడదాం అనుకుంటున్నాను, కానీ బ్లౌజ్ పీస్ కొంచెం పల్చగా ఉంది. హుక్స్ పెడితే ఆ బ్లౌజ్ కూడా ఊడేస్తుంది కాబట్టి నేను ఇలా లైనింగ్ పీసే పెడుతున్నాను అనమాట. బ్లౌజ్ మొత్తం స్టిఫ్గా ఉండడానికి ఈ మెయిన్ హుక్స్ పార్ట్ కాజా పార్టే ఇంపార్టెంట్. మనకు ఒక బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ని మొత్తం స్టిఫ్గా ఉంచే ప్లేస్ ఏది? హుక్స్ పార్ట్, అలాగే కాజా పార్ట్ కదా. దీన్ని మనం మందంగా కుట్టాలన్నమాట. ఏదో ఒక 2 వరుసలు వేసి మలిపేసి కుట్టకూడదు అస్సలు. మంచిగా వెనక సైడు 2 ఫోల్డ్స్, ముందర సైడు 2 ఫోల్డ్స్ మలిచేసి మంచిగా స్టిఫ్గా కుట్టామంటే స్టిఫ్గా ఉంటుంది. హుక్స్ పార్ట్ ఎప్పుడు ఒక 2 మడతలతోటి కుట్టేయద్దనమాట. సో నేనైతే వెనకకు ముందడికి మంచిగా ఇలా దట్టంగా దళసరిగా వేసి కుడతాను. సో కాజా కోసం ఒక పాదం మందం గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు చూడండి 2 ఫ్రంట్ పీస్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకుంటూ షోల్డర్స్ అనేటివి అటాచ్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 1/2 ఇంచ్ గ్యాప్తో అటాచ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి, చివరిలో రఫ్ ఇచ్చేయాలి. గల్ల దగ్గర స్టార్టింగ్ చేసుకోవాలన్నమాట. మనకు కాలర్ సైడ్ గల్ల సైడ్ రఫ్ ఇచ్చేసుకోవాలి. మనకు షోల్డర్ దగ్గర ఈ 2 సైడ్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, కానీ గల్ల సైడ్ ఒకే దగ్గర ఉండాలి. ఇంకొక సైడు కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు. భుజాలు జారకుండా గల్ల దగ్గర మాత్రం ఒకే దగ్గర పెట్టి కుట్టాలన్నమాట. సో అయిపోయింది చూడండి. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. సో చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువైంది కదా. సో నేను ఏం చేస్తానంటే 4th టక్స్ అనేది చాలా తక్కువ పెట్టుకున్నాను. 4th టక్స్ కొంచెం ఎక్కువ మందంతో కొంచెమే పెట్టాను కాబట్టి పాదం మందం గ్యాప్తో 4th టక్స్ అనేటివి కుట్టేసాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ రెడీ చేసే ముందు ఈ గల్లకు రౌండ్కి నేను హెమ్మింగ్ పట్టీ, గల్ల రౌండ్కి హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ చేస్తాను. సో హ్యాండ్స్ కుడుతున్నాను చూడండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మనం చంక డౌన్ తీస్తాం కదా, ఆ లోతు తీసింది చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ చూసుకొని హ్యాండ్ మిడిల్లో నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఒక చివరలకు వెళ్ళిన తర్వాత రివర్స్గా ఫోల్డ్ చేసుకొని కుడతారు ఒక్కొక్కరు. నేనైతే రివర్స్గా ఫోల్డ్ చేసుకోను. ఇలా వెనక సైడ్ తీసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకొక చివరల స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట. సో ఒక చివరకు వెళ్ళిపోయాక అందరూ ఈ లెఫ్ట్ సైడ్ మలిపేస్తారనమాట. లెఫ్ట్ సైడ్ మలిపేసి నేను కూడా అలాగే కుడుతుంటే ఫస్ట్లో, ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. సో మనం స్టిచ్చింగ్లో చాలా తేడాలు కుడుతూనే ఉండాలి, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. మామూలుగా మనము బ్లౌజు ఎప్పుడు సాదా బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటాం కదా. సాదా బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్న తర్వాతే మనం డిజైన్ బ్లౌజులు అనేటివి కుడతామన్నమాట. ఈ సాదా బ్లౌజులు కుట్టడం నేర్చుకునడమే మనకు ఒక ఎత్తు అంటే, ఈ డిజైన్స్ కూడా కుట్టడం నేర్చుకోవాలన్నమాట. కొత్త రకాల డిజైన్స్ నేర్చుకుంటూనే ఉండాలి. ఫస్ట్ అయితే మనకు ఈ సాదా కరెక్ట్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవడం కంప్లీట్ అయిపోతేనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 2 సైడ్స్ హ్యాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు చూపించిన తర్వాత నేను ఈ గల్ల పట్టి హెమ్మింగ్, మన గల్ల రౌండ్ ఉంటుంది కదా, ఈ క్రాస్ పట్టి తీసుకుంటున్నాను అనమాట. క్రాస్ పట్టీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా క్రాస్ పట్టీ అనేది నేను 1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూ హెమ్మింగ్ చేయాలి. బ్లౌజ్కి ఒక్కొక్కరు హెమ్మింగ్ చేయకుండానే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని లోపల నుంచి అటాచ్ చేసి దానిపై నుంచి స్టిచ్ వేస్తారనమాట. సో అలా వేస్తే మనకు స్టిఫ్గా ఉండదు బ్లౌజు.
ఈ ఊర్లల్లో ఉండేవాళ్ళు, నేనైతే మామూలుగా సిటీ కాకుండా ఒక మండల్ అనమాట. ఈ మండల్లో మరీ ఇలా అయితే ఇష్టపడరనమాట. ఖచ్చితంగా హెమ్మింగ్ పట్టి కుట్టమని అడుగుతారు. సో ఇంట్లోనే ఖాళీగా ఉండి నేర్చుకునే వాళ్ళు హెమ్మింగ్ పట్టి, చాలామంది హెమ్మింగ్ పట్టియే అడుగుతారు. ఎంత ఎక్కడ ఉన్నా కానీ ఇలా బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ పీస్ అటాచ్ చేసి అలా కుట్టకండి, హెమ్మింగ్ పట్టి కుట్టండి అని అడుగుతారు. సో మనం ఫస్ట్ ఇలాగే నేర్చుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగే నేర్చుకోవాలి. తర్వాత మనకు మొత్తం కుట్టడం స్టిచ్చింగ్ అయిపోయాక నేర్చుకున్న తర్వాతనే మనకి ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవచ్చు అనమాట. సో ఇలా హెమ్మింగ్ పట్టి కుట్టిన తర్వాత నీట్గా చివరలు కట్ చేసి ఇలా హెమ్మింగ్ కోసం దానిపైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట చాలా నీట్గా. కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.